హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే హంపీలో ఉన్నటువంటి విరూపాక్షుని గురించి. మన దేశంలో ఎన్నో అద్భుత ఆలయాలు ఉండగా కొన్ని ఆలయాల్లో రహస్యాలు ఇప్పటికీ అంతు చిక్కకుండా ఒక మిస్టరీగానే మిగిలిపోయాయి. అలాంటి వాటిలో కర్ణాటకలోని హంపీలో ఉన్న విరూపాక్షుని ఆలయం ఒకటి. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి జిల్లాలో హంపీలో విరూపాక్ష ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని విజయనగర రాజులు నిర్మించారు. దేశంలోని అత్యద్భుత నిర్మాణాల్లో ఒకటిగా భావించే విరూపాక్ష దేవాలయంలో పరమశివుడు విరూపాక్షునిగా దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారు. ఆ తర్వాత హోయసల రాజులు ఈ ఆలయాన్ని పోషించారు. విజయనగర రాజులు ఈ ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. శ్రీకృష్ణదేవరాయలు కూడా దీనికి మరింత చక్కగా అందంగా తీర్చిదిద్దారని చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ కనిపించే వింతలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలాయి. చివరికి బ్రిటిష్ పాలకులు సైతం ఇక్కడి కట్టడాల్లోని వింతల వెనక ఉన్న రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మరి ఈ ఆలయం ప్రత్యేకతలేమిటో, వాటి వింతలేమిటో చూసేద్దాం. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన విరూపాక్ష ఆలయం తుంగభద్రా నది ఒడ్డున ఉంది. విరూపాక్ష స్వామి వారికి పంపాపతి అనే నామం కూడా ఉంది. ఆ పంపా నదే ఈనాటి తుంగభద్రా నది. ఈ ఆలయంలో త్రికాల పూజలు జరుగుతూ ఉంటాయి. కర్ణాటకలోని అత్యంత పవిత్రమైన ఆలయాల్లో ఒకటిగా ఈ విరూపాక్ష ఆలయం పేరుగాంచింది. ఇక్కడ 9, 10 శతాబ్దాలకు చెందిన శాసనాలు ఉంటాయి. ముఖమంటపంలోకి ఎక్కే మెట్ల ప్రకారం ఒక శాసనం కూడా ఉంటుంది. పురాతన తెలుగులో 2 పక్కలా ఈ శాసనాలు చెక్కిపడమి ఉంటాయి. విరూపాక్ష ఆలయంలో రాజగోపురం 11 అంతస్తులుగా నిర్మితమైంది. ముఖమంటపంపై అద్భుతమైన పెయింటింగ్స్ ఉంటాయి. ఈ ఆలయంలో స్వామి ఉగ్రరూపుడు. అందువల్ల ముఖమంటపం నుంచి గర్భాలయానికి నేరుగా దారి లేదు. అద్భుత నిర్మాణాల్లో ఇదొకటి. ఈ దేవాలయానికి 3 గోపురాలున్నాయి. తూర్పు గోపురం 160 అడుగుల ఎత్తులో ఉంటుంది. 9 అంతస్తులుగా నిర్మితమైంది. ఇది 15వ శతాబ్దం నాటిది. దీనిని 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పునర్నిర్మించాడు. విరూపాక్ష ఆలయ గోడ లోపల 6 అంగుళాల సన్నటి చీలిక ఉంటుంది. గర్భగుడి నీడ ఆలయం వెనుక తలకిందులుగా పడుతుంది. సూర్యోదయం నుండి ఉదయం 9 గంటల వరకు ఈ నీడ కనిపిస్తుంది. గోపురం నీడ ఎత్తు 17 అడుగులుగా ఉంటుంది. గోపురం ఎత్తు కూడా 15 అడుగులు ఎత్తు ఉండటం గమనార్హం. ఇలా జరగడానికి విరూపాక్ష స్వామి మహత్యమే అని భక్తులు నమ్ముతూ ఉంటారు. నాటి వాస్తు శిల్పుల మేధస్సుకు తార్కాణమని ఇదొక అద్భుతంగా దృశ్యంగా చెప్తూ ఉంటారు. ఇక్కడే ఉన్న విఠలాలయము శిల్పకళారీత్యా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. గర్భాలయాన్ని ఆనుకొని ఉన్న 6 మంటపాలు ఆలయ ప్రాంగణంలో విడివిడిగా ఉంటాయి. ఇక్కడే ఉన్న సంగీత స్తంభాలు మంటపంలో 56 స్తంభాలు ఉన్నాయి. వీటిలోని 7 స్తంభాలను మీటితే సప్తస్వరాలు సరిగమ పదనిసలు వినిపిస్తూ ఉంటాయి అని ఒక అద్భుతం. అందుకే ఈ స్తంభాలను సరిగమ స్తంభాలు అని కూడా అంటారు. ఆ కాలంలో ఇలా రాయడం, సప్తస్వరాలు వచ్చేలా ఎలాంటి టెక్నాలజీ వాడారు అనేది ఇప్పటికీ ఎవరికీ అంతుపట్టని విషయం. భారతదేశ బ్రిటిష్ పాలకులు కూడా సంగీత స్తంభాల వెనుక రహస్యాలు తెలుసుకోవాలని భావించి 2 స్తంభాల్ని పగలగొట్టారు. కానీ వాటిలో ఏమీ లేకపోవడం చూసి ఆశ్చర్యపోయారు. ఇంకొక విశేషం ఏంటంటే ఉగాది సమయంలో వచ్చే పాడ్యమి నాడు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న శివలింగం మీద పడతాయని ఒక నానుడి. ఈ క్షేత్రాన్ని అందరికీ ఆశ్చర్యపరిచే మరో వింత ఏమిటంటే ప్రపంచంలో ఏ శివాలయంలో లేని విధంగా ఇక్కడ 3 తలలు కలిగిన నంది విగ్రహం ఒకటి దర్శనమిస్తుంది. ఏ శివాలయంలో అయినా నందికి ఒకే తల ఉండటం మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ప్రధాన ఆలయానికి ఉత్తర దిశలో ఉన్న 2 ఉప ఆలయాల్లో పరమశివుని సతీమణులైన పంపాదేవి, భువనేశ్వరి ఆలయాలు బయట 3 తలలు కలిగిన నంది కనిపిస్తూ ఉంటుంది. హంపి గ్రామ విజయనగర శిల్పకళకు మంచి ఉదాహరణలు. రాజభవనాలు, జన నిర్మాణాలు, పురాతన మార్కెట్ వీధులు, బలమైన గోడలు, రాజమంటపాలు, ఖజానా భవనాలు, స్తంభాలు ఆకట్టుకుంటాయి. విజయనగర సంస్కృతిలో లీనమైన ఆరాధ్య కళలు, హస్తకళలు, శాసనాలతో ఈ దేవాలయం వెలుగు నిలుతుంది. అయితే ఈ నిర్మాణాలు ఆ సమయంలో ముస్లిం చొరబాటు ద్వారాలు ధ్వంసం చేశారు. సాధారణంగా డిసెంబర్ నెలలో ఆలయానికి భారీ సంఖ్యలో పర్యాటకులు, సందర్శకులు తరలి వస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ ఈ హంపీలో విరూపాక్ష దేవాలయం గురించి. నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. Thank you.